హలో అండి, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మసాలా పప్పు కోసం ఇక్కడ ఉల్లిగడ్డలని 3 చక్కగా కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి, కరివేపాకు. అమ్మ నేర్పించిన వంట మసాలా పప్పు ఉల్లిగడ్డతోటి చేస్తున్నాను. ఇక్కడ పప్పు చూడండి, నేను కడిగి పెట్టుకొని ఉడకబెట్టుకుంటున్నాను. మరో పక్క గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఇక్కడ జీలకర్ర వేసాను. నూనె హీట్ అయింది, జీలకర్ర వేగిపోయిందండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసేసాను. సన్నగా నేను కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసాను. 2 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసాను. అందులో కరివేపాకు వేసుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయల్ని చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందామండి. ఈ పప్పు చపాతీకి, పూరీకి, రైస్కి బాగుంటుంది. నెయ్యితోటి సూపర్ బాగుంటుందండి. నేను ఉప్పు వేసుకున్నాను, సాల్ట్. ఉల్లిపాయలు త్వరగా వేగిపోతాయండి. అందులో నేను పసుపు వేసుకున్నాను. ఇప్పుడు అన్నిటినీ ఉల్లిపాయల్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాము. సింపుల్గా అయిపోతుందండి. ఈ పప్పు మసాలాతోటి ఫ్లేవర్ బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇప్పుడు పచ్చివాసన పోయే వరకు వేయించుకుందామండి. ఉల్లిపాయల్ని సిమ్లో పెట్టుకొని మనం వేయించుకోవాలి. చూడండి, ఆయిల్ ఎలా తేలిందో, మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు అందులోని కారం వేసుకుంటున్నాను, 2 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు కలిపేసుకుందాము. ఆనియన్ త్వరగా మగ్గిపోతుందండి. చూడండి ఎలా కారం వేసాక ఆయిల్ తేలిందో. ఇప్పుడు మనం వాటర్ వేసుకుందాము. కొన్ని వేసుకున్నానండి వాటరు. మనకు పప్పు ఉడకబెట్టిన దాంట్లో కూడా ఉంటాయి కదా, అందుకని కలిపేసానంతా. చూడండి, ఇక్కడ నేను పప్పు దింపేశాను. చక్కగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఇది ఉల్లిగడ్డ వేగిపోయింది కదండి, అందులో నేను పప్పు వేసాను. ఈ పప్పు మొత్తం మనము కలుపుకుందాము. చూడండి ఫ్లేవర్ ఎలా ఉందో, బాగుంటుందండి. నెయ్యితోటి తింటే త్వరగా అయిపోతుంది ఈ మసాలా పప్పు అనేది. మనకి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు త్వరగా కర్రీ కావాలంటే ఇలా మీరు ట్రై చేసుకోండి. చూడండి, పప్పు సిమ్లో పెట్టాను, మంచిగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం ఇందులో మెయిన్ పాయింట్ మసాలా పప్పు కదా, ధనియాలు, జీలకర్ర, లవంగాలు, యాలకులు అన్నీ కలిపిన మసాలా పౌడర్ అండి అది. ఇప్పుడు మసాలా పౌడర్ వేసి మరొక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. అప్పుడు ఆ మసాలా అంతా పప్పుకు బట్టి సూపర్ కమ్మగా ఉంటుందండి. చూడండి, ఉడికిపోయింది. లాస్ట్ ఫైనల్గా పప్పు ఇలా అనమాట. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.